ది గర్ల్ ఫ్రెండ్ బాగా కొంచెం టాక్ ఆఫ్ ది టౌన్ లాగా, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లాగా నడుస్తుంది. ఆ భూమాదేవి అని పెట్టడంలోనే కొంత జ్ఞాన ప్రదర్శన చేశాడు డైరెక్టర్. టోటల్ కథని ఆ 3-4 క్యారెక్టర్ల మధ్య నడిపేసి మిగిలిన ప్రపంచం అంతా అవుట్ ఫోకస్లో ఉంటుంది. అమ్మ కనిపించడం అంటే అదే, ఇలా మదర్లీ చూస్తున్నాను నిన్ను అంటే బానిసం చూస్తున్నాననే అర్థం. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఒకటి వచ్చింది చూడండి సార్. అవును, అంటే ఉమెన్ ఎట్లా కిచెన్ కి పరిమితం చేయబడతారు అన్నట్టుగా ఇక్కడ కూడా ఒక అబ్బాయి నీడ్స్ కి ఎట్లా వీళ్ళు కన్ఫైన్ అయి ఉండాలి మెటీరియల్ ని ఫోకస్ చేసాడేమో అనిపించింది. అంతే. ఇక్కడ ఎంతో మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వైఫ్ మెటీరియల్ అనే. పురుష ప్రపంచం స్త్రీని ఎలా చూస్తోంది అనే విషయం ఆవిడకి నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇతని గురించి పూర్తి జ్ఞానం అమ్మాయికి ఎప్పుడు వస్తుందంటే వాడి ఇంటికి వెళ్ళినప్పుడు. చిన్మయి అండ్ రాహుల్ వాళ్ళ మీద ముందు నుంచి కూడా ట్రోలింగ్ ఉంది. వీళ్ళిద్దరు కావడం వల్లే ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు అన్న ఒక కాన్సెప్ట్ చాలా క్లియర్ గా ఉందండి. మనం మారిన ప్రపంచంలో ఉన్నాము అనేది ఎంత వాస్తవము, పురాతన సమాజంలో కూడా జీవిస్తున్నాము అనేది కూడా అంతే వాస్తవం. సాంప్రదాయం మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ మేల్ యూత్లో పెరుగుతోంది అనేది వాస్తవం. ఎందుకు పెరుగుతోంది అంటే వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడానికి నేర్చుకుంటున్నారు. అవన్నీ ఎలాగో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి కంట్రోల్ చేయడమా, అర్థం చేసుకోవడమా, ఎట్లా ఈ సమస్యని హ్యాండిల్ చేయడం అనేది ఒకటి చూడాల్సిన విషయం. ఏంటంటే మీరు భార్య భర్తగా మారుస్తున్నారు ఇద్దరిని. వాళ్ళు పొందిన జ్ఞానాలు వేరు. వాళ్ళు విషయాలను వాళ్ళు పొందిన జ్ఞానంలో నుంచి చూస్తారు, అర్థం చేసుకుంటారు, పరిష్కారాలు వెతుకుతారు. వాళ్ళ మధ్య ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండటానికి ఒక తర్ఫీదు అవసరం. తర్ఫీదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఎదుటి మనిషి అనేది తెలియాలి కదా. ఆ సినిమా ఎండింగ్ లో ఒక చోట సార్ రాహుల్ వచ్చినట్టు ఫంక్షన్ కి అమ్మాయి చున్నీ తీసేసి అని సినిమా చూసి అని ఏదో అందంట. ఆయన చెప్పదలుచుకున్న మెసేజ్ ఇంకా బ్రాడర్ది. ఈ అమ్మాయి ఇది చెప్పడంతో ట్రోలింగ్ జరుగుతుంది. ఇదా సినిమా చున్నీ తీసేశాను అనే అమ్మాయి అనటం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ ఈ మధ్య రాహుల్ రవీంద్రన్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ బాగా కొంచెం టాక్ ఆఫ్ ది టౌన్ లాగా, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లాగా నడుస్తుంది. ఈ సినిమాను ముఖ్యంగా మనం అంటే రిలేషన్ సంబంధించి కొంత టాక్సిటీ, కొంత అర్జున్ రెడ్డి సినిమాలు లాంటి వాటికి కొంత చెంప పెట్టు అన్నట్టుగా కొంత టాక్ నడుస్తుంది. దీన్ని మనం ఎట్లా చూడాలి సార్ ఈ మూవీ కాన్సెప్ట్ ని? అంటే అర్జున్ రెడ్డి అనేది ఒక పద్ధతి, అది కాకుండా RX100 అని ఒక సినిమా వచ్చింది ఆ మధ్యకాలం. తర్వాత కాలంలో బేబీ అని ఒక సినిమా వచ్చింది. అవును. ఆ 2 సినిమాలు బాగా డబ్బులు సంపాదించుకున్నాయి. కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ కూడా. అవును. ఎవరు ఫీల్ అయ్యారు కొత్తగా అంటే మేల్ యూత్ ఫీల్ అయింది. మేల్ యూత్ కనెక్ట్ అయింది, మాట్లాడుకుంది బయటకు వచ్చి ఆ సినిమా గురించి. 2 సినిమాలకి అదే ప్లస్. అవును. ఎందుకు మాట్లాడుకున్నారు వాళ్ళు అనే దానిలో ఆ అంశంలో గనక మనం ఒక్కసారి తొంగి చూస్తే, ఆడపిల్లలు మోసగత్తెలు అనేది ప్రధానంగా ఆ 2 సినిమాల్లోనూ ఎస్టాబ్లిష్ చేశారు. అవును. అంటే జనరల్గా ఒక డైలాగ్ ఈ సినిమాలో కూడా ఉంది. ఏది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది. ఒక కుర్రాటితో అనిపించాడు ఆ మాట. అదేంటంటే ఈ ఆడపిల్లలు చాలా దారుణంగా ఉన్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళు సెల్ ఫోన్ బిల్ కట్టడానికి ఒకటిని, సినిమాలు చూపించడానికి ఒకటిని ఇలా వాడేస్తున్నారు అని ఒక డైలాగ్ ఉంది. అది ఇలాంటి అభిప్రాయాలని వేదికగా చేసుకుని తీసిన సినిమాలు ఆ 2. అవును. అవి 2 పెద్ద సక్సెస్ అయినాయి. అవి పెద్ద విజయం సాధించటం వెనకాల వాటిని మోసినటువంటి మేల్ యూత్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, నిజంగా వాటి పునాది ఏమిటి అనేది ఒక్కసారి చూస్తే సమాజంలో మేల్ యూత్ ఆడపిల్లల పట్ల చాలా విపరీతమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు ఇప్పుడు. అవును, కనిపిస్తుంది సార్. అది అంటే ఎందుకున్నారు అంటే వాళ్ళ క్యారెక్టర్లు చాలా గొప్పగా ఉండాలని వీళ్ళు అనుకున్నారు. వాళ్ళు కూడా తమలాంటి వాళ్ళే అని అనుకోవడం లేదు. ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు. చూజీగా ఉండటానికి కారణం ఏంటంటే గతంలో లాగా ఏదో తండ్రి చెప్పాడు కాబట్టి తల వంచుకుని పెళ్లి చేసేసుకోవాలి అంటే, ఒక డిగ్రీ చదివిన అమ్మాయి 10th క్లాస్ తప్పినటువంటి అబ్బాయిని పెళ్లి చేసేసుకునేటువంటి పరిస్థితి ఒక టైంలో నడిచింది. అవును, ఉండింది సార్. అది అయితే వాడికి ఏదో వ్యాపారము, ఇతర డబ్బులు సంపాదించగలడు, నువ్వు తల నుంచి పెళ్లి చేసుకోవాలని తండ్రి గారు చెప్తే ఓకే అని చెప్పేసి
సరే వెళ్ళిపోయి ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా ఆడపిల్లలకే ఉంటుంది న్యాచురల్గా. అంటే విలువలు కాపాడటం అంటే పురుషుడు ఎలా బిహేవ్ చేసినప్పటికీ పర్లేదు, అది మార్కెట్తో లింక్ అయి ఉన్న క్యారెక్టర్ కాబట్టి అది ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. వీళ్ళకి ఈ విలువల్ని కాపాడేటువంటి బాధ్యత అమ్మాయిలది. అమ్మాయిలకి ఆ డబ్బాల్లో అమ్మాయిలు అనేటువంటి బాక్సుల్లో దాన్ని ప్రిజర్వ్ చేసి అది అలా ఉండాలి అని అనుకుంటారు. ఒక పురుషుడు ఎవరితోనైనా పెళ్ళయి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇష్యూ కానిది ఒక భార్య వేరే వాడితో ఉంది అనేటువంటి సందర్భంలో ఆ వార్తకి కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇన్ ది సేమ్ టైం అది సెన్సేషన్ అవుతుంది. ఇది పరిస్థితి. ఎందుకు అవుతుంది అంటే ఆడ అనేటువంటి ఒక కమ్యూనిటీకి, అంటే ఒక సందర్భంలో ఎక్కడో వేట్ల సుందరామూర్తి గారు వాడాడు ఆడకులం అని. అలా ఆడకులానికి ఆ ఇబ్బంది ఉంది. అంటే అది కూడా రిజర్వ్డ్ కేటగిరీ కిందకు తొక్కేసి అణిచివేత, అంటే ప్రపంచంలో యునెస్కో నివేదిక ప్రకారమే విపరీతమైన అణిచివేత అనుభవిస్తున్నటువంటి వాళ్ళల్లో పిల్లలు మేజర్ నంబర్ 1 పిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళ తర్వాత దానిలో ఆడపిల్లలు, ఆడవాళ్ళు, ఆడకులం అందాం. ఆ తర్వాత దళిత కులాలు, మైనారిటీలు, ఇతర అంశాలు అన్నీ. ఇది సెకండ్ లోనే ఉన్నారు వీళ్ళు. ఉన్నారు. తర్వాత ఎందుకున్నారు? పర్టికులర్గా ఇక్కడ భారతదేశం లాంటి దేశాల్లో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అంటే ఇప్పుడు దళిత కులాల్లో కూడా, అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక అణిచివేతలో ఉంటుంది ఆ కుటుంబం మొత్తం. ఆ అణిచివేతలో వీళ్ళ మీద ఇంకా ఎక్కువ ఇంకొక అణిచివేత నడుస్తూ ఉంటుంది అక్కడ. దాన్ని క్వశ్చన్ చేసినటువంటి దళిత రచయిత్రులు చాలా మంది కనిపిస్తారు మనకి. ఈ మధ్య కాలంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అస్తిత్వవాదము ఎందుకు అంటే ఇందుకు. అస్తిత్వవాదాన్ని చాలా మంది తప్పుపట్టారు. అలా మాట్లాడటం కరెక్ట్ కాదని కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు చాలా మంది ఇప్పటికీ మాట్లాడుతున్నారు. కానీ అస్తిత్వవాదము ఎవరి కష్టం వారే మాట్లాడుకోవాలి. వాళ్ళకి తెలుసు దాని రూట్స్ ఏంటి, వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి, దాని ఇన్ అండ్ అవుట్స్ తెలుసు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇది మనకి సమాజంలో సాహిత్యంలో ఉనికిలోకి వచ్చింది. రకరకాల చర్చలు జరిగినాయి, దాని మీద ఘర్షణలు జరిగినాయి. అయితే ఇది తెర మీదకి అనువాదం కాలేదు ఎప్పుడు. ఎందుకు మగపిల్లలు ఇలా ఉంటున్నారు అంటే ఆడపిల్లలు సెక్స్ రేషియోలో తేడా వచ్చింది ఆ మధ్యకాలంలో. కారణం ఏమిటి అంటే ఆడపిల్ల మైనస్ అని, మగపిల్లవాడు ప్లస్ అని, ఆడపిల్ల పుడితే కట్నం ఇవ్వాలని, మగపిల్లాడు పుడితే డబ్బులు తెస్తాడని, ఇలాంటి అభిప్రాయాలన్నీ ఉండటం వలన మనకి భ్రూణ హత్యలు జరిగాయి ఒక దశలో. ఏది 90 దశకానికి ముందు జరిగిన సందర్భంలో ఒక రకంగా ఆడపిల్లల్ని కనటం అనేది తగ్గింది. ఈ తగ్గుతూ వస్తున్నటువంటి క్రమంలోనే సెక్స్ రేషియోలో తేడాలు వచ్చినాయి. అదే క్రమంలో ఇంకొక ధోరణి, మేమిద్దరం మాకొక్కరు అనేటువంటి నినాద ప్రభావంతో మేల్ ఆర్ ఫిమేల్ ఒక చైల్డ్ పుట్టగానే ఆపేయటం అనేది ఒకటి. అదే క్రమంలో ఆర్థిక సరళీకరణలు ప్రవేశించినాయి మన దేశంలోకి. సాంప్రదాయ జీవన విధానం దెబ్బతింది. అంతకుముందు పిల్లలు ఎలాగోలాగ బతికేస్తారనే కాన్ఫిడెన్స్ ఉండేది. ఆర్థిక సరళీకరణల తర్వాత ఇలా ఉంటే తప్ప బతకలేరు అనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే ఇది చదవాలి, అమెరికా వెళ్ళాలి అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ డిసైడ్ అయిపోయింది. పిల్లవాడిని చైతన్యాలోనో నారాయణలోనో మాత్రమే చదివించవాలను, ఆ తర్వాత వాడు అమీర్పేట వెళ్ళి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాడు. ఇది ప్రోగ్రామ్, ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా. ఈ ప్రోగ్రామ్ సెట్ అయిపోయిన సందర్భంలో వాళ్ళు పుట్టిన క్షణం నుంచి వాడి మీద డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అది ఇన్వెస్ట్మెంటే. ఈ కండిషన్ వచ్చిన తర్వాత పైగా మార్కెట్తో లింక్ అయిన స్కూల్స్ అవి. మీరు సంవత్సరానికి 2 లక్షలు కట్టేసి అక్కడ పడేస్తే పిల్లవాడు వెళ్ళిపోతాడు, 2 లక్షలు మళ్ళీ సంవత్సరానికి కదా అనుకోవడానికి లేదు. రోజు ఇంటికి పంపించేటప్పుడు రాసి పంపిస్తారు దానిలో బుక్లో. మీరు ఒక థర్మాకోల్ షీట్ కొని దాన్ని చించి ఇంకెక్కడో అంటించి ఒక ప్రాజెక్ట్ వర్క్ అనే పేరుతో ఒక 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు రోజు.
వచ్చేస్తుంది. ఒకరోజు సైన్స్ మాస్టర్ ఇస్తే, ఇంకో రోజు సోషల్ మాస్టర్ ఇస్తే, ఇంకో రోజు ఇంకొక సబ్జెక్ట్ వాళ్ళు ఇస్తే, రోజుకి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, అది వడ్డీ కట్టినట్టు. ఇలా నిరంతరం డబ్బులు ఖర్చు పెడుతూ ఉండవలను అనే ప్రోగ్రాంలోకి ఎప్పుడైతే వచ్చేసిందో ఒకటి చాలు అనేటువంటి వాతావరణానికి వీళ్ళు వచ్చేసారు పిల్లలు. డింక్ లైఫ్ అని కూడా వచ్చింది. డింక్ లైఫ్, ఇన్కమ్ నో కిడ్స్ అట. అంతే. రేపు వాడు పెరిగే క్రమంలో అంటే పిల్లల పెంపకం కూడా ఎలా తయారైందంటే, పిల్లలు పుడుతూనే వాళ్ళు మార్కెట్కి ఎక్స్పోజ్ అవుతారు, టీవీకి ఎక్స్పోజ్ అవుతారు, ఫోన్లకు ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అవుతారు. ఈ క్రమంలో వాళ్ళది ఓన్ హౌస్, మంది కాదు, ఎందుకు మనం ఈ రెంటెడ్ హౌస్లో ఉన్నాము అని క్వశ్చన్ చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇలా ఉందేమిటి అలా ఉందేమిటి అనే కంపారిజన్, దీనికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. నాకు ఇది కావాలి, నాకు ఈ బైక్ కావాలి, లేకపోతే ఈ కారు కావాలి అనేటువంటి ధోరణి. దీంతో ఒక రకమైన పరుగు పందెం అయిపోతుంది తల్లిదండ్రుల పరిస్థితి. ఘర్షణలు పెరుగుతున్నాయి. అంటే కన్సూమరిజం అనేది సైకలాజికల్ ఇన్బ్యాలెన్స్ని చాలా వేగంగా తీసుకొస్తుంది ఫ్యామిలీస్. ఎందుకు తీసుకొస్తుంది అంటే, అది ఏదో ఒకటి కొనమని ప్రవోక్ చేస్తూ ఉంటుంది. ఇక ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, ఒక 1000cc బైక్ వచ్చింది, లేదా 2000cc బైక్ వచ్చింది, యాపిల్ ఫోన్ వచ్చింది. మీరు అలా రోడ్డు మీదకి వెళ్ళగానే అనగానే వీడు అది 10 లక్షలు, ఒక 20 lakhs ఇస్తే ఒక బైక్ కొంటాను అనే లెవెల్ అడిగేస్తున్నారు పిల్లలు. అలాగే ట్రిప్స్, యూరప్ టూర్ వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ, డబ్బులు ఇవ్వని అడుగుతుంది, లేకపోతే అమ్మాయి. ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఇది తట్టుకోవడం అనేది కష్టమైపోతుంది ప్రపంచానికి. ఘర్షణలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అంటే కుటుంబంలో పాత రోజుల్లో ఉండేటువంటి వాల్యూ సిస్టమ్ అని ఒకటి ఉండేది. అది మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే అది కొంచెం తగ్గింది. ఓకే. అంటే నువ్వేం చేసావు నాకు అని క్వశ్చన్ చేయటం అనేది పెరిగింది పిల్లల వైపు నుంచి. సో పిల్లల్ని పెంచడం అనేది చాలా డిఫికల్ట్గా తయారైంది. అంటే గ్రౌండ్ ఏమిటి అనే రియాలిటీని వాళ్ళకి ప్రతి క్షణం చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. ఆ చెప్పే టైం ఉండట్లేదు వాళ్ళు. దాంతో యుద్ధాలు జరుగుతున్నాయి ఇళ్లలో. ఆ టైంలో కంపార్ట్మెంటాలిటీ వచ్చేసింది. ఎవరి ఫోను వాళ్ళ గది. మనకి 6 BHKలు 7 BHKలు అవుతున్నాయి ఇళ్ళు. అవును సార్. ఎవరి గదిలో వాడు ఎవరి ఫోన్తో వాడు ఉంటాడు. డ్రాయింగ్ రూమ్ అనే కాన్సెప్ట్ చచ్చిపోయింది. ఈ కండిషన్లో సైకలాజికల్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి, సైకిక్ కండిషన్స్ వస్తున్నాయి, పిచ్చోళ్ళుగా మారుతున్నారు, సైకియాట్రిక్ డాక్టర్లకు విపరీతమైన వ్యాపారం జరుగుతోంది. ఇదివరకు మా రోజుల్లో వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఊరినే పెట్టుకుని ఏదో రోజు వారానికి ఒకడొచ్చినా చాలు అనుకునేవాళ్ళు. ఈవెన్ నేను చూశాను, ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు లాంటి వాడు, పెద్ద హడావిడి ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి క్లినిక్కి విపరీతమైన రష్, విజయవాడ విషయాల్లో విపరీతమైన రష్ ఉంది. ఇక్కడ కూడా సార్ ఆశా హాస్పిటల్ అని ఉంటుంది. అవును, అపాయింట్మెంట్ దొరకట్లేదు కాదు. ఇది వరకు జనరల్ ఫిజిషియన్ దగ్గర హడావిడి ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడు సైకలాజికల్ డిజార్డర్స్ పెరిగిపోయి, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు గుంటూరులో డాక్టర్, ఆయన ఒక 3 అంతస్తుల హాస్పిటల్ కట్టాడు. అంటే ఇళ్లలో భరించలేక ఇన్పేషెంట్గా పెట్టుకుంటే మేము డబ్బులు ఇచ్చేస్తాం ఎంతైనా పర్లేదు అనే కండిషన్కి వచ్చేసారు ఫ్యామిలీ మెంబర్స్ అనేది. ఈ పరిస్థితిలో పిల్లలు పర్టికులర్గా అంటే ఆడపిల్లలు చదువుకుంటున్నారు, మగపిల్లలు చదువుకుంటున్నారు. చదువుకుంటున్నటువంటి క్రమంలో ఆడపిల్లల స్కేర్సిటీ అనే దగ్గర మొదలై నెమ్మదిగా ఇది ఎలా తయారైందంటే, వాళ్ళు చాలా చూజీగా ఉండటం మొదలుపెట్టారు. అవసరమే, బతుకు భయమే అది కూడా. ఇలా ఉంటే తప్ప బతకలేము అనేటువంటి కండిషన్ వచ్చినప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి కాన్షియస్గా పిక్ చేసుకుంటున్నారు. అవకాశాలు దొరుకుతున్నాయి వాళ్ళకి. దొరికినప్పుడు వీళ్ళేమవుతున్నారు, వాళ్ళు చూజీగా మారుతున్నారు, వీళ్ళేమో సాంప్రదాయంగా మారుతున్నారు. నువ్వు చూజీగా ఉండడానికి అవకాశం లేదు కదా. ఎందుకు లేదు అంటే, మన సాంప్రదాయం ఏం చెప్పింది, వీళ్ళు టెక్స్ట్ బుక్స్లోకి వెళ్తున్నారు. పాత గ్రంథాలలోకి వెళ్ళి ఆడపిల్ల అనగా ఎలా ఉండవలెను, ఆడపిల్ల నవ్వు పెదవి దాటరాదు, కాలు గడప దాటరాదు లాంటి పాత నినాదాలన్నీ పట్టుకొచ్చి ఫ్రెష్గా మార్కెట్లో పెట్టి, ఈ జనరేషన్ అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారంటారా? ఈ జనరేషన్ అబ్బాయిలు వాడు పబ్కి వెళ్తాడు, అలాగే డ్రగ్ కన్జ్యూమ్ చేస్తాడు, సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు రోజు. కానీ ఆడపిల్ల ఎలా ఉండాలి అని మీరు మైక్ పెట్టండి,
పద్ధతిగా కూర్చుని చెప్తాడు. పద్ధతిగా ఉండాలండి, ఎవరు చీర కట్టుకుంటున్నారు, లంగా ఓణీలు ఎవరైనా కడుతున్నారా, అసలు డ్రెస్ ఏమిటి, వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకోబట్టి కదా కుర్రాళ్ళు ప్రవోక్ అయ్యి వాళ్ళ మీద రేపులు చేస్తోంది, వాళ్ళు పద్ధతిగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, ఈ నిర్భయాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని మాట్లాడతారు. అంతకు గంట క్రితమే అతను ఒక పబ్కి వెళ్ళి వచ్చి ఉంటాడు. ఆ కల్చర్ లో ఉండేటువంటి అమ్మాయిల్ని అక్కడ వరకు ఎంటర్టైన్ చేస్తారు. ఇది ఒక పెక్యులర్ మిక్చర్ లాగా ఉంది సార్ ఇది ప్రస్తుతం. అంతే, అదే పరిస్థితిలో ఉన్నారు కుర్రాళ్ళు. వాళ్ళు ఆడపిల్లల నుంచి సాంప్రదాయాన్ని కోరుకుంటున్నారు, ఇన్ ది సేమ్ టైం వాళ్ళు అసాంప్రదాయంగా ఉంటారు. ఇది ప్రోగ్రామ్. ఓకే, అంటే నేను మొగాడిని, అంటే మనకి సీతాకోకచిలుక సినిమాలో డైలాగ్ ఉంటుంది, శరత్ బాబు క్యారెక్టర్ ఒక, అంటే ఆ ఇంట్లో పనిచేసేటువంటి అమ్మాయితో శరత్ బాబు ఉంటాడు రూమ్ లో. ఆ అమ్మాయి భర్త వస్తాడు, వాడు ఇంట్లో పనిచేసేవాడే, రాళ్లపల్లి చేశాడు ఆ క్యారెక్టర్. అతను ఆ గుడిసెలోకి వెడితే ఆ విషయం తెలిసిపోతుంది వాడికి అని చెప్పి ఈ శరత్ బాబు వైఫ్ వీడిని ఆపుతుంది. ఆపిన తర్వాత వాడు మళ్ళీ వాడికి అర్థమవుతుంది లోపల ఏదో జరుగుతోంది అని. అర్థమైపోయి నాకు అర్థమైంది అమ్మగారు, నేను మా ఆవిడని తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి అని చెప్పేస్తాడు. చెప్పి మీరు నాకు జీతం గీతం ఏమి ఇవ్వక్కర్లేదు, మమ్మల్ని వదిలేస్తే చాలు అన్న పద్ధతిలో మాట్లాడితే, నేను మగాడిని, నేను ఏవైనా చేస్తాను, అడగటానికి నీకే ఉంది అని మొదలు పెడతాడు ఆయన శరత్ బాబు. అంటే ఒక డైలాగ్ అంటుంది దానికి ముందు, ఆ గుడిసెలో అతనుండి నేను ఆ గుడిసెలో ఉంటే నాలాగా మీరు కాపలా కాసే పరిస్థితి ఉండేది కాదు కదా అంటుంది. ఒకవేళ కాపలా కాస్తే ఆ పరిస్థితి ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు అలా అనిపించింది, అర్థం చేసుకోండి అంటుంది. అనగానే మక్కలు తీసి నేను చంపేసేవాడిని అంటాడు. అలా ఎలా చంపేస్తారు మీరు, నేను చంపట్లేదు కదా మిమ్మల్ని అంటుంది. స్మిత చేసింది ఆ క్యారెక్టర్. అనగానే కుదరదు, అలా నేను మగాడిని ఏమైనా చేస్తాను, నీకు ఆ రైట్ లేదంటాడు. అదే కండిషన్. ఓకే, ఆ కండిషన్ లో ఉన్నటువంటి ఒక అబ్బాయి క్యారెక్టర్ ఉంది ఇందులో. ఈ గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి సినిమాలో భారతీయ పురుషులు ఎలా ఉండవలను అని ఒక పిక్చర్ ఉందో మనకి, అలా ఉండేటువంటి ఒక కుర్రాడు ఉంటాడు. అతను ఆడపిల్లలు సాంప్రదాయంగా ఉండవలను, గర్ల్ ఫ్రెండ్ ఉండవలను, గర్ల్ ఫ్రెండ్స్ కి అంటే ఫ్రెండ్స్ కూడా, గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి, వాళ్ళతో సరదాగా తిరగచ్చు, తప్పేం లేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉండాలి. పెళ్లి చేసుకునే అమ్మాయి వేరు, తిరగటానికి పనికొచ్చే అమ్మాయిలు వేరు. వైఫ్ మెటీరియల్ అంటున్నారు ఈ మధ్య కాలం. అంతే, వైఫ్ మెటీరియల్. ఈ వైఫ్ మెటీరియల్ అమ్మాయి కోసం సెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఇన్ ది సేమ్ టైం ఇక్కడ తనతో తిరిగేటువంటి అమ్మాయిల కోసము సెర్చ్ నడుస్తూ ఉంటుంది. ఇలా ఒక అమ్మాయి ఇతను కాలేజీలో చేరగానే, ఇతను పీజీలో చేరగానే ఇంకొక అమ్మాయి వచ్చి ఇతనికి ఒక ఆఫర్ ఇస్తుంది, మనం సరదాగా తిరుగుదామని. ఇతను ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటాడు, ఇది వైఫ్ మెటీరియల్ కాదు అని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకుని నో నేను నీతో ట్రావెల్ అవను అని చెప్తాడు. చెప్పి అతను ఆ వైఫ్ మెటీరియల్ కోసం జరుపుతున్న సెర్చ్ లో ఈ అమ్మాయి దొరుకుతుంది, రష్మిక. భూమాదేవి అమ్మాయి క్యారెక్టర్ పేరు. ఆ భూమాదేవి అని పెట్టడంలోనే కొంత జ్ఞాన ప్రదర్శన చేశాడు డైరెక్టర్. భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది ఆ క్యారెక్టర్ కి అని. అయితే ఆ క్యారెక్టర్ డిజైనింగ్ లో ఆయన పాటించినటువంటి పద్ధతులు చూడటానికి బాగానే ఉంది, కానీ అది వాస్తవికంగా కనిపించలేదు. వాస్తవికంగా కనిపించలేదు అంటే ఆ అమ్మాయి వచ్చిన నేపథ్యం అట్టర్ రూరల్ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయి కాదు. ఇంటర్నెట్ వచ్చి మన జీవితాల్లో 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాలు అంటే 2 జనరేషన్లు ఇంటర్నెట్ మీద నడిచినాయి. ఆ కండిషన్ లో ఎవరు కూడా గతంలో లాగా లేరు. అంటే మనకు ఒక 20 సంవత్సరాల క్రితం సినిమా తీసి ఒక అట్టర్ రూరల్ ఏరియా నుంచి ఒక కాలేజీకి, ఒక పీజీ చదువుకోవడానికి హైదరాబాద్ లాంటి ఊరు వస్తే, లేదు వైజాగ్ లాంటి, లేదు విజయవాడ లాంటి ఊరు వస్తే వాళ్ళు చాలా సంభ్రమాశ్చర్యాలతో చూస్తారు ఆ ఊరిని, అక్కడ ఉన్నటువంటి కల్చర్ని. వాళ్ళకి కొత్తగా అనిపించటము అనేది అప్పుడు అసహజం కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీకు అడవుల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడికి స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. వాళ్ళు కూడా ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిపోయారు. అర్బన్ లైఫ్ ఏంటని తెలుస్తుంది వాళ్ళకి, తెలుసు స్పష్టంగా. అర్బన్ కల్చర్ ప్రపంచం అంతా ఒకటే, యూనిఫికేషన్. అది గోరట వెంకన్న అన్నట్టు పల్లె కన్నీరు పెడుతోందో పాటలో ప్రతి చోటకి వాడి కల్చర్ని తోసేస్తున్నాడు, ప్రాంతీయ నాగరికతలన్నీ నాశనం అయిపోతున్నాయనే ఆవేదన వ్యక్తం చేస్తాడు. అదే పరిస్థితి. అది 90లో రాశాడు ఆయన, 90 దశకంలో రాశాడు. ప్రపంచీకరణ మొదలైన క్రమం అది.
టైలర్ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు, అందరూ రెడీమేడ్లు పట్టుకుని వెళ్ళిపోతున్నారు, ఊళ్ళల్లో మిషన్ పక్కన బారేసి ఏడుస్తున్నాడు వాడు అని రాస్తాడు. అందులో కుల వృత్తులు కానీ వృత్తులు అందరూ కుల వృత్తులన్నీ దెబ్బతింటున్నాయని రాస్తాడు. ఈ కండిషన్ లో ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచం అంతా ఒకే టేస్ట్, ఒకే అభిరుచులు, ఈ తరహా ధోరణి వచ్చేసింది. ఈ అమ్మాయి మరీ అట్టర్ రూరల్ ఏరియా కాదు, ఈ అమ్మాయి కొంత అర్బన్ ఏరియా నుంచి వచ్చినట్టుగానే కనిపించింది, అర్బన్ లాగానే అనిపిస్తుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్, ఆ అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ అవన్నీ కూడా ఒక మోస్తరు టౌన్ తాలూకా వ్యవహారం లేదు. ఒక గ్రామీణ ప్రాంతం అనుకున్నప్పటికీ గ్రామాలు కూడా అలా లేవు. ఆ అమ్మాయి కొంచెం బేలగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని నటించింది, కానీ ఆ అమ్మాయికి తెలుసు, ఆ నటించినటువంటి నటికి తెలుసు ప్రపంచం ఎలా ఉంది అనేది. ఈ క్యారెక్టర్ ప్రస్తుత ప్రపంచానికి అంటే వాస్తవికంగా రిప్రజెంట్ చేస్తోందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంది ఆ నటికి. అయినప్పటికీ డైరెక్టర్ గారు చెప్పిన పద్ధతిలో మనం వెళ్ళిపోదాం అని చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో ఆ అమ్మాయిని అలా చూపించాలి అని అనుకున్నాడు ఆయన, అంత ఇన్నోసెంట్ గా చూపించాలి అని అనుకున్నాడు. అనుకోవటంతో పాటు టోటల్ కథని ఆ 3-4 క్యారెక్టర్ల మధ్య నడిపేసి మిగిలిన ప్రపంచం అంతా అవుట్ ఫోకస్ లో ఉంటుంది. అలా అవుట్ ఫోకస్ లో పెట్టడం కూడా కరెక్ట్ కదా, అంటే సినిమాలో ఉన్న లోపాలు చెప్తున్నాను. మిగిలిన ప్రపంచాన్ని అవుట్ ఫోకస్ లో కాకుండా మిగిలిన ప్రపంచాన్ని కూడా యాక్టివ్ రోల్లో ఉంచుంటే సినిమా ఇంకోలా ఉండుండేది, ఇంకొంచెం ప్రభావవంతంగా ఉండేది. అది మిస్ అయింది. ఈయన తను చెప్పదలుచుకున్న విషయాలను బలంగా చెప్పాలి అనే ఉద్దేశంతో కొన్ని పనులు చేశాడు. ఆ మిగిలిన ప్రపంచాన్ని అవుట్ ఫోకస్ లో పెట్టడం, వాళ్ళని కేవలం ప్రేక్షక పాత్రకి పరిమితం చేయటం. వాళ్ళు కూడా వీళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్లే కదా, ఇక్కడ జరుగుతున్న హ్యాపెనింగ్స్ అన్ని వాళ్ళకి అర్థం అవుతాయి అనుక్షణం. వాళ్ళ నుంచి రియాక్షన్ రావాలి కదా ఈ జరుగుతున్న వ్యవహారం పట్ల. ఆ రియాక్షన్ అక్కడి నుంచి వచ్చుంటే సినిమా ఇంకోలా ఉండుండేది. అతనికి చాలా క్లారిటీ ఉంటుంది ఆ కుర్రాడికి. ఆ హీరో క్యారెక్టర్ చేసినటువంటి, హీరో అని అంటున్నాం మనం, ఆ మేల్ లీడ్ చేసినటువంటి కుర్రాడు అతను దీక్షిత్ శెట్టి. ఇంతకుముందు దసరా సినిమాలో నానితో చేశాడు. అతను మంచి పెర్ఫార్మర్. అతను కూడా క్యారెక్టర్ని చాలా బలంగా అర్థం చేసుకుని అభినయించాడు. ఆ క్రమంలో అతనికి వైఫ్ మెటీరియల్ కోసం వెతుకుతూ ఉండగా ఈ ఇన్నోసెంట్ గర్ల్ అనిపిస్తుంది. ఈ అమ్మాయి వైఫ్ గా సెట్ అవుతుంది అని ఒక మార్క్ వేసేస్తాడు, అక్కడ టిక్కు కొడతాడు. టిక్కు కొట్టేసిన తర్వాత ఆ అమ్మాయిని ఆ కండిషన్లోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ట్రాప్ చేసి తన రూమ్కి ఇన్వైట్ చేస్తాడు. ఆ అమ్మాయికి ఇష్టమైనటువంటి ఒకటేదో తన దగ్గర ఉంటుంది, ఓ మూవీ, అది చూపిస్తాను అని చెప్పి పిలిచి, మన ఇద్దరి టేస్ట్లు ఒకటే, మన అభిరుచులు ఒకటే అనేటువంటి ఒక భ్రమ కల్పించడం ద్వారా తన మీద ఆ అమ్మాయికి ఒక చిన్న అడ్మిరేషన్ కలిగేలాగా చేసి, ఇదంతా వ్యూహాత్మకంగానే చేసి ఆ అమ్మాయికి ఒక కిస్ ఇచ్చేసి దాన్ని మార్కెట్లో పెడతాడు. నిజానికి ఈ అమ్మాయి ఈ అర్బన్ ఏరియా నుంచి, సబర్బన్ ఏరియా నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ఇలా మార్కెట్లో పెట్టిన మరుక్షణం వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని మన పర్సనల్ వ్యవహారాలను మార్కెట్లో పెట్టేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు, నువ్వు మాత్రమే లేవు ఆ సీన్లో, నేను కూడా ఉన్నాను, నా ప్రైవసీని మార్కెట్లో పెట్టే రైట్ నీకు ఎక్కడది అని కొట్టాలి కదా. కొడుతున్నారు, ఈ జనరేషన్ లో కొడుతున్నారు. అది ప్రజెంట్ జనరేషన్ లో జరుగుతున్న కథే. ఆయన ఏమి పురాతన కాలంలో జరుగుతున్న కథగా చెప్పలేదు, 90ల్లో జరుగుతున్న కథ, 2000ల్లో జరుగుతున్న కథ అని చెప్పలేదు. ఇప్పటి సమాజంలో జరుగుతున్న కథగానే తీశాడు డైరెక్టర్ రాహుల్. అయితే నా అభ్యంతరం ఏంటంటే, ఆ అమ్మాయి అప్పుడే రియాక్ట్ అయి ఉండాలి. రియాక్ట్ కాదు, మౌనంగా భరిస్తుంది. సరే నిజమేనేమో, నేను అతని ప్రేమికురాలని కావచ్చు అని అనుకుని, ప్రేమికురాలు ఏమి చేయవలను అనేటువంటి మాన్యువల్ ప్రకారం వెళ్ళి అతని గది క్లీన్ చేసి, అతని బూట్లు తుడిచి, అతను పారేసినటువంటి సిగరెట్ పేకలు అన్ని తీసేసి ఆ గది ఊడ్చి, అతని బట్టలు లాండ్రీకి పంపించి, హౌస్ కీపింగ్ పనులన్నీ చేస్తుంది. ఈ హౌస్ కీపింగ్ పనులు ఆడపిల్లలు మాత్రమే చేయవలెను అనేది కూడా ప్రజెంట్ జనరేషన్ మేల్ యూత్ లో విపరీతంగా ఉంది. మోస్ట్లీ దాని మీద ఫోకస్ చేశాడేమో డైరెక్టర్ అని. అవును, అంటే ఫోకస్ చేశాడు. అంటే మా అమ్మ కనిపిస్తోంది నీలో అంటాడు. మా అమ్మ కనిపించడం అంటే అదే, మా అమ్మ ఇలాగే చేసేది మాకు చిన్నప్పుడు. మేము స్కూల్ నుంచి వచ్చి అలా షూస్ పడేస్తే మా అమ్మ పాలిష్ చేసి రెడీ చేసేది, మేము బట్టలు ఇప్పేస్తే తీసుకెళ్లి స్నానం చేయించేది. ఇలా మదర్లీ చూస్తున్నాను నిన్ను అంటే బానిసం చూస్తున్నాననే అర్థం.
తల్లులకి సహాయపడుతున్నటువంటి తల్లులను అర్థం చేసుకుంటున్నటువంటి మగపిల్లలు ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో? గతంలో ఎప్పుడో నవలల్లో రాసేవాళ్ళు కొన్ని క్యారెక్టర్స్. ఆకాశ దీపాలు అని ఒక నవల ఉండేది పాత రోజుల్లో. అందులో తల్లుల్ని అర్థం చేసుకున్న పిల్లలు ఆ కంపారిజన్ మీద కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ వాళ్ళు రాశారు. గొలుసు నవల అది, ఎండమూరి ముగ్గురు కలిసి రాశారు. అలాంటి నవలల్లో అడపా కనిపించేవి. అంటే కనీసం ఆ వైపు ఆలోచించేవాడు రైటర్. అమ్మకు సాయం చేసేవాళ్ళు, అమ్మకు సాయం చేసేవాడు, సాయం చేయనివాడు, ఇలాంటి క్యారెక్టర్. ఇప్పుడు అసలు అర్థం చేసుకుంటున్న పరిస్థితి ఉందా అనేది ప్రశ్న. ఆ కండిషన్లో మేల్ యూత్ ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే ఇళ్లల్లో విపరీతంగా నీడ్ పెరిగిపోయింది, డబ్బుల అవసరం పెరిగిపోయి ఆ సంపాదన కోసం వెతుకులాటలు తల్లి తండ్రి ఇద్దరు బిజీ అయిపోతున్నారు. టైం ఉండట్లేదు వాళ్ళకి, పిల్లలతో గడిపే టైం లేకపోవడం వలన వీళ్ళ జ్ఞానం వీళ్ళు పొందుతున్నారు కానీ వాళ్ళు వీళ్ళని గైడ్ చేసే కండిషన్ ఉండటం లేదు. అందుకని పిల్లలు ఇలా తయారవుతున్నారు. దీనికి లోపాలు రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటినీ కొంచెం పట్టించుకుని ఆ కథలో ఇమిడ్చి ఉంటే దానికి ఒక కంప్లీట్నెస్ వచ్చేది అని అనిపించింది నాకు. ఓకే, గతంలో ఒకటి ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఒకటి వచ్చింది చూడండి సార్. అవును, అంటే ఉమెన్ ఎట్లా కిచెన్ కి పరిమితం చేయబడతారు అన్నట్టుగా ఇక్కడ కూడా ఒక అబ్బాయి నీడ్స్ కి ఎట్లా వీళ్ళు కన్ఫైన్ అయి ఉండాలి ఫోకస్ చేసాడేమో అనిపించింది. అంతే. అంటే మీరన్నా కొట్టడం అవన్నీ పెడితే ఇంకొక వేరే మార్గం తీసుకునేదా మూవీ ఏమైనా? ఇక్కడ ఎంతో మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వైఫ్ మెటీరియల్ లాగా. ఎందుకు డివోర్సులు పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో? బ్రేకప్స్ ఎందుకు పెరుగుతున్నాయి? బ్రేకప్స్ పెరుగుట అనేది ప్రపంచం పట్టించుకోవట్లేదు కానీ చాలా బీభత్సమైన స్థాయిలో ఉంది. బ్రేకప్ అని చెప్పినటువంటి అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయటం అనేది ఈ సినిమాలో కూడా చూపించాడు. అంటే ఈ అమ్మాయి మరీ మౌనంగా ఉండదు. ఈ అమ్మాయికి నెమ్మదిగా అర్థమవుతాడు. వాడు మాత్రమే కాదు, తన తండ్రి కూడా అర్థమవుతాడు. అంటే పురుష ప్రపంచం ఎలా ఉంది, పురుష ప్రపంచం స్త్రీని ఎలా చూస్తోంది అనే విషయం ఆవిడకి నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఆ ప్రాసెస్ ని బాగానే డీల్ చేశాడు డైరెక్టర్. ఇతని గురించి పూర్తి జ్ఞానం అమ్మాయికి ఎప్పుడు వస్తుందంటే వాడు ఇంటికి వెళ్ళినప్పుడు. వాళ్ళ మదర్ కి ఇతను ఇస్తున్నటువంటి రెస్పెక్ట్, అసలు ఆవిడ కండిషన్ ఏంటి, అది ఆ క్యారెక్టర్ ని చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు అతను డైరెక్టర్. 2-3 మినిట్స్ ఉన్నా కానీ మొత్తం అర్థమైపోతుంది. లేదు, చాలా అద్భుతంగా. అంటే సహజంగానే చాలా ఇళ్లలో భర్త ఉన్నప్పుడు భర్త యజమాని, భర్త వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పెద్ద కొడుకు యజమాని అనేది మనకి టెక్స్ట్. ఆ అకార్డింగ్ టు టెక్స్ట్ ఆ అమ్మాయి ఉంటుంది, ఆ మదర్ క్యారెక్టర్ ఉంటుంది. నో డైలాగ్, చెప్పింది చేయటం తప్ప మారు మాట్లాడటము అనేది వాళ్ళకి ఆ హక్కు లేదు, అధికారం లేదు. పరదా కల్చర్ కూడా ఉండేది కదా మనకి. ఇప్పుడు ఉన్నాయా అట్లాంటివి, అట్లా ఉందా అని ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు అట్లా లేదు కదా అనేది ఒకటి. అట్లా లేదని అంటున్నారు కానీ చాలా ప్రాంతాల్లో చాలా ఇళ్లల్లో కనిపించకుండా ఉంది. అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి అది రూరల్ ఏరియాలోనే పెట్టాడు ఆ సన్నివేశాన్ని ఆయన. అవును, రూరల్ ఏరియాలో కూడా వాళ్ళు రకరకాలుగా వీళ్ళు లేనప్పుడు వాళ్ళు టీవీలు చూస్తారు, అలాగే సినిమాలు చూస్తారు, రకరకాల ఫోన్ ఉంటుంది, ఫోన్ మాట్లాడుకుంటారు కదా కొడుకులతోనూ. అంటే వీళ్ళు వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికైనా ఒక ఫోన్ ఇస్తారు కదా. వాట్సాప్ లో మెసేజ్ పంపడానికి ఇంటర్నెట్ ఉన్న ఫోన్ ఇచ్చారు అనుకోండి సపోజ్, వీళ్ళ పర్పస్ కోసమే. వాళ్ళు దాన్ని నెమ్మదిగా వాడటం మొదలు పెడతారుగా చేతిలో వస్తూ ఉన్నప్పుడు. అలా ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు తల్లులు కూడా. వాళ్ళకు కూడా ప్రపంచం ఏమిటో తెలుస్తోంది. మరి ఈ సినిమాలో చూపించిన రోహిణి క్యారెక్టర్ల అంత దారుణమైన పరిస్థితి చేశారా? కొంచెం చేశారు కదా అన్నట్టుగా చేసి, అంటే సినిమా అనేది కొంచెం విషయాన్ని నాటడం కోసం కొంత అతి చేయటం అనేది ఉంటుంది. ఓకే, కొంచెం అందులో భాగంగానే ఆ క్యారెక్టర్ని కొంచెం అతిగానే నడిపాడు అతను. ఆ విషయం అతనికి తెలిసి నడిపాడని అనుకుంటున్నాను డైరెక్టర్కి. ఓకే, ఒక 2-3 ఇవి కూడా వినిపిస్తున్నాయి సార్. ఇప్పుడు చిన్మయి అండ్ రాహుల్ వాళ్ళ మీద ముందు నుంచి కూడా ట్రోలింగ్ ఉంది. వీళ్ళిద్దరు కావడం వల్లే ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు అన్న ఒక లేదు అంటే కాన్సెప్ట్ నడుస్తుంది. కాన్సెప్ట్ చాలా క్లియర్ గా ఉందండి. మనం మారిన ప్రపంచంలో ఉన్నాము అనేది ఎంత వాస్తవము, పురాతన సమాజంలో కూడా జీవిస్తున్నాము అనేది కూడా అంతే వాస్తవం. సాంప్రదాయం మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ మేల్ యూత్లో పెరుగుతోంది అనేది వాస్తవం. ఎందుకు పెరుగుతోంది అంటే వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడానికి నేర్చుకుంటున్నారు. అవన్నీ ఆడపిల్లల్ని కంట్రోల్ చేయటం కోసం దాన్ని వాడాలి, అదొక వెపన్గా చూస్తున్నారు. అంటే ఏనుగుని
అంకుశంతో కంట్రోల్ చేయవలెను, ఆడపిల్లల్ని సాంప్రదాయంతో కంట్రోల్ చేయవలెను అనేది సూత్రం. ఓకే, ఎలాగో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి కంట్రోల్ చేయడమా, అర్థం చేసుకోవడమా, ఎట్లా ఈ సమస్యని హ్యాండిల్ చేయడం అనేది ఒకటి మీ అంటే జనరల్గా ఏమైనా చెప్పండి సార్ దీని మీద. ఎందుకంటే అమ్మాయిల్ని ఇప్పుడు ఇలా అయితే చేయలేమన్నది తెలుస్తూనే ఉంది. ఇంపాసిబుల్ అండి, అది అయ్యే పని కాదు. అంటే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మీరు భార్య భర్తగా మారుస్తున్నారు ఇద్దరిని, ఒక మేల్ అండ్ ఫిమేల్ ని తీసుకొచ్చి ఒక యూనిట్ గా ఒక ఇల్లు ఏర్పాటు చేస్తున్నారు. చేసినప్పుడు వాళ్ళిద్దరూ 2 యూనిట్లు. అవును, వాళ్ళిద్దరూ ఒకటి కాదు, భిన్న మనస్తత్వాలు, వాళ్ళ బ్రాటప్ వేరు, వాళ్ళు పెరిగిన వాతావరణాలు వేరు, వాళ్ళు ఎక్స్పోజ్ అయిన ప్రపంచాలు వేరు, వాళ్ళు పొందిన జ్ఞానాలు వేరు. వాళ్ళు విషయాలను వాళ్ళు పొందిన జ్ఞానంలో నుంచి చూస్తారు, అర్థం చేసుకుంటారు, పరిష్కారాలు వెతుకుతారు. ఆ అమ్మాయి వెతికినటువంటి పరిష్కారం ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు, నచ్చకపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మధ్య ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండటానికి ఒక తర్ఫీదు అవసరం. తర్ఫీదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఎదుటి మనిషిని అన్న ఒక అనేది తెలియాలి కదా. అలా కలిసి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. అవగాహన చేసుకుని అర్థం చేసుకుని అవును నువ్వు చెప్తున్న దానిలో కూడా పాయింట్ ఉంది, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను గైడ్ చేయి అని చెప్తున్నటువంటి భర్తలు ఉన్నారు, తక్కువ ఉన్నారు. కానీ చాలా సందర్భాల్లో ఘర్షణ వస్తుంది. ఈ ఘర్షణ వాళ్ళు బ్రేకప్ కాదు డివోర్స్ దాకా వెళుతున్నారు. అంటే ప్రేమించుకునే క్రమంలోనే గొడవలు జరుగుతున్నాయి. ఇంకొక విచిత్రమైన సందర్భం ఏంటంటే బ్రేకప్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆడపిల్లలు, బ్రేకప్ పార్టీస్ జరుగుతున్నాయి. మగపిల్లలు చేస్తున్నారు, ఆడపిల్లలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే మేము బ్రేకప్ అయిపోయాం అంటే అప్పటి వరకు వీడితో కలిసి తిరుగుతుంది అమ్మాయి, లేదు ఆ అమ్మాయితో కలిసి తిరుగుతాడు వీడు. మేమిద్దరం విడిపోయామనే విషయం వాళ్ళ సమాజానికి తెలిస్తే కొత్త వాళ్ళు అప్రోచ్ అవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ బ్రేకప్ పార్టీలు జరుగుతున్నాయి. ఇలా మారిన ప్రపంచాన్ని ఇన్ టోటల్ రిప్రజెంట్ చేసేలాగా ఒక సినిమా గనక తీసుంటే అది సమగ్రమైన సినిమా అయి ఉండేది. ఆయన కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ఆడపిల్లల్ని అణిచివేస్తున్నారు, మగపిల్లలు కంట్రోల్ చేస్తున్నారు, మేల్ చావనిస్టిక్ సొసైటీ, పురుషాధిక్య సమాజం అంటున్నాం కదా మనం. పురుషాధిక్య సమాజం తాలూకా ఒక నమూనాని అతను ఆ సినిమాలో చూపించదలుచుకున్నాడు. ఈ గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి వైఫ్ మెటీరియల్ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఆ అమ్మాయి రోజు తను చదువుకోవడంతో పాటు వాడికి చదువుకునే వాతావరణం కల్పించడం కూడా ఎంఐ బాధ్యతగా మారుతుంది. వాడి ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ చూసుకుంటుంది, ఇక్కడికి వస్తే ఈ గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటుంది వీడి పనులన్నీ, వీడి బూట్లు చూడటం దగ్గర నుంచి. ఈ అమ్మాయి రేపు భార్యగా మారిన తర్వాత ఈ అమ్మాయికి వేరే లైఫ్ ఉండదు. ఈ లైఫ్ వాడికి సేవ చేయడంతో కూడా అంటాడు, ఏం చేస్తావు చదువుకొని, జాబ్ చేసేది అంతే కదా అన్నట్టుగా అంటాడు. అంతే, నువ్వు ఇంట్లో ఉండటమే కదా నీ ప్రోగ్రామ్. ఆడది అనేది ఇంట్లో ఉండవలేను, చీపురు ఒక మూల పెడతాం, అలాగే ఆడది కూడా ఉంటుంది. అలాగే ఆ పర్పస్ వేరు. పెళ్లి అనేది ఒక బయలాజికల్ నీడ్స్ కొన్ని ఉంటాయి, అవి తీర్చుకోవడం కోసం నువ్వు ఉండాలి. ఒక ఆడదాంతో తీర్చుకునేటువంటి కోరికలు ఉంటాయి, అది కావాలి. అది కావాలి కాబట్టి నువ్వు ఉన్నావు. అసలు మన ఇద్దరిని భగవంతుడు అందుకే పుట్టించాడు, అందుకని మన ఇద్దరం ఉన్నాం. నువ్వు అలాగే ఉండవలను, నేను ఇలాగే ఉండవలను. ఇది విపరీతంగా చెప్తున్నారు పిల్లల మనసుల్లోకి. రకరకాల పద్ధతుల్లో ఈ సాంప్రదాయ భావజాలాన్ని ఎక్కించేటువంటి అనేక ప్రసార మాధ్యమాలు కూడా తయారైపోయినాయి, ప్రవచనాలు చాలా జరుగుతుంటాయి. అంటే దీని వెనకాల ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఈ పొలిటికల్ ప్రోగ్రామ్ లో మిక్స్ అయ్యి ఈ కల్చరల్ వ్యవహారాలు కూడా నడిచిపోతూ ఉంటాయి. ఇది ఎంత దారుణంగా తయారవుతుందంటే యేసుదాస్ లాంటి ఒక అద్భుతమైన గాయకుడు కూడా ఆడపిల్లల డ్రెస్ మీద కామెంట్ చేసేటువంటి పరిస్థితి, తర్వాత సారీ చెప్పాడు ఆయన, ఆ కండిషన్కి డ్రైవ్ చేసేస్తుంది ప్రపంచం. ఇలా దీని వెనకాల రాజకీయ సామాజిక అంశాలని కూడా సినిమాలో మాట్లాడి ఉంటే అది ఒక సమగ్రమైన సినిమా అయి ఉండేది. కానీ ఈ మేరకు తీస్తేనే జనాలు కంగారు పడుతున్నారు. అంటే ఆ సినిమా ఎండింగ్ లో ఒక చోట సార్ రాహుల్ వచ్చినట్టు ఫంక్షన్కి, అమ్మాయి చున్నీ తీసేసి అని సినిమా చూసి అని ఏదో అందంట. ఆయన చెప్పదలుచుకున్న మెసేజ్ ఇంకా బ్రాడర్ది. ఈ అమ్మాయి ఇది చెప్పడంతో ట్రోలింగ్ జరుగుతుంది. ఇదా సినిమాలో అంటే మనకి ఫెమినిస్టిక్ పోయిటరీ స్టార్ట్ అయిన రోజుల్లో పైటలు తగలబెట్టండి అని ఒక కవిత వచ్చింది.
నా మెమరీ కరెక్ట్ అయితే జయప్రభ గారు ఎవరో రాశారు. అది చాలా సెన్సేషన్ అయింది. విపరీతమైన చర్చ జరిగింది దాని మీద. అప్పుడు సాహిత్య లోకం చున్నీ తీసేశాను అనే అమ్మాయి అనటం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి తప్ప దానికి మళ్ళీ సాంప్రదాయ పరిష్కారాలు వెతికి సాంప్రదాయ ధోరణిలో ఆలోచించి ట్రోలింగ్ అదే నడుస్తుంది. ఇదే ఉంది సినిమాలో. దాని గురించే బాధపడ్డాడు అతను ఆ సినిమా నిండా. ఈ సినిమాలో ఇంకొక అద్భుతమైన క్యారెక్టర్ ఉంటుంది. అది అను ఇమ్మాన్యుయల్ పోషించిన క్యారెక్టర్ దుర్గా అనేటువంటి క్యారెక్టర్. అది చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఆ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని టెస్ట్ చేస్తుంది. మన ఇద్దరం కలిసి ట్రావెల్ అవుదామంటే నో అంటాడు అతను. ఎందుకు నో అంటాడు? ఈ అమ్మాయిలో అతనికి వైఫ్ మెటీరియల్ కనిపించదు. కనిపించకపోవడం వలన ఈ అమ్మాయితో ట్రావెల్ చేస్తే ఇబ్బంది. ఇలాంటి అమ్మాయిలు ఉమెన్ లిబ్బు ఇవన్నీ ఉంటాయి వీళ్ళ బుర్రల్లో. వీళ్ళతో ఎక్కడైనా అతిగా ప్రవర్తిస్తే ఈ అమ్మాయి చెప్పు తీసుకుని కొట్టే అవకాశం ఉంది. రోడ్డు మీద నిలబెట్టి తన్నినా తంతుంది. కాబట్టి ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అందుకని ఇలాంటి అమ్మాయిలతో కడు జాగ్రత్తగా ఉండవలేను అని చాలా కాన్షియస్ గా అమ్మాయిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ అమ్మాయి పిలిస్తే వెళ్ళి మాట్లాడటము, ఆ అమ్మాయి డేట్ చేద్దామంటే చేయటము మాత్రమే పరిమితం అవుతాడు. ఆ అమ్మాయి ఇతను అర్థం చేసుకుంటుంది వీడి కండిషన్ ఏంటనేది ఇన్ టోటల్ స్కాన్ చేసేస్తుంది అమ్మాయి. ఎప్పుడైతే ఈ భూమా అనేటువంటి క్యారెక్టర్ అతనితో ప్రేమలో ఉంది అని తెలియగానే ఈ అమ్మాయిని కాషన్ చేస్తుంది. వాడు నీకు అర్థం కావట్లేదు, వాడితో ట్రావెల్ అయితే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. నీలో చాలా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చచ్చిపోతాయి. నీలో ఒక అద్భుతమైన కళాకారిణి ఉంది, అలాగే నీకు చాలా చెయ్యాలనేటువంటి అంబిషన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ఒక 10 అడుగులు గొయ్యి తీసి పాతేస్తాడు అతను. కాబట్టి నువ్వు వాడిని వదిలేయటం అంత సుఖం లేదు అని చాలా బలంగా చెప్తుంది. అది ఆ క్యారెక్టర్ ద్వారా సమాజానికి తను ఏం చెప్పదలుచుకున్నది చెప్పాడు. అంటే తను సమాజానికి ఏం చెప్పదలుచుకున్నది ఒక 5-6 క్యారెక్టర్ల మీద నడుపుకుంటూ మిగిలిన ప్రపంచాన్ని అవుట్ ఫోకస్ లో పెట్టి నడిపాడు సినిమాని రాహుల్ రవీంద్ర. నేనేమంటానంటే మిగిలిన సమాజాన్ని కూడా యాక్టివ్ గానే ఉంచి, ఇప్పుడు ఉదాహరణకి ఈ అమ్మాయి బ్రేకప్ చెప్పిన మరుక్షణం అతను నాతో నువ్వు ఇక్కడ దాకా వచ్చి నాతో నేను కిస్ చేస్తుంటే నువ్వేమి వద్దనలేదు. ఇలా బిహేవ్ చేసినటువంటి అమ్మాయివి నీ రూమ్ కి నేను 100 సార్లు వచ్చినా నువ్వు కాదన్నటువంటి పరిస్థితి. నువ్వు ఇప్పుడు బ్రేకప్ అనేసావంటే రేపు ఎవరితోనూ దాదాపు కాల్ గర్ల్ తో పోల్చేస్తాడు ఈ అమ్మాయిని. పోల్ చేసి ఒక పోస్టర్ వేసినప్పుడు మిగిలిన ప్రపంచం అంతా ప్రేక్షక పాత్రలో ఉంటుంది. అలాంటి సన్నివేశాల్లో ప్రపంచాన్ని ప్రేక్షక పాత్రగా, ప్రపంచం అంటే ఇన్ ది సెన్స్ ఆ కాలేజీలో ఉన్నటువంటి వీళ్ళ ఏజ్ గ్రూప్ కమ్యూనిటీ, అందులో మహిళా విద్యార్థినులు వాళ్ళు అలా బిహేవ్ చేయటం అనేది ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అంటే సమాజం యొక్క చైతన్యాన్ని ఇతను ఎలా అర్థం చేసుకుంటున్నాడు డైరెక్టరు అని ఒక ప్రేక్షకుడు అనుమానపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది అందుకని సమాజం యాక్టివ్గా ఉండాలి, అవుట్ ఫోకస్లో ఉండరాదు. నువ్వు చెప్తున్నటువంటి సమస్యలు అలా ఉండటానికి కారణం సమాజము రాజకీయము కూడా. ఆ 2 అంశాలని కూడా నువ్వు మాట్లాడి ఉండాలి సినిమాలో, అప్పుడు సమగ్రమైన సినిమా అయ్యేది అది. కానీ గివెన్ అతనికి ఉన్నటువంటి అవగాహన మేరకు గివెన్ సర్కమ్స్టెన్సెస్లో ఒక మంచి సినిమా, కొంచెం ఆలోచనలు రేకెత్తించే సినిమా తీసే ప్రయత్నం చేసినందుకు అతన్ని అభినందించాలి. చివరిగా సార్ మీరు అన్నారు ఇందాక RX-100 అండ్ బేబీ సినిమాలు, ఈవెన్ అర్జున్ రెడ్డి లాంటి ఆల్ఫా మేల్స్ క్రియేట్ చేసి మరీ వదులుతున్న కాలంలో ముఖ్యంగా ఉమెన్ ఓరియంటేషన్తో కానీ ఉమెన్ లీడ్ క్యారెక్టర్స్లో కానీ ఎలాంటి సినిమాలు అంటే ఇవి ఓకేనా, ఇంకా బెటర్గా రావాల్సిన అవసరం ఉంది? అనేక గొడవలు ఉన్నాయండి. ఇప్పుడు సెక్షువల్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు, వీటి మీద కూడా అంటే పరిస్థితి ఎలా తయారైందంటే ఇప్పుడు కన్సూమరిస్టిక్ సొసైటీ మన విలువలను ఎలా నాశనం చేస్తోందో రిషికేష్ ముఖర్జీ ఒక సినిమాలో చెప్పాడు పాత రోజుల్లో 90 దశకంలోనే. ఏది రేఖ యాక్ట్ చేసినటువంటి ఒక సినిమాలో ఆయన ఓంపురి రేఖ యాక్ట్ చేసినటువంటి సినిమా కాదు కదా, ఆస్థా. అందులో ఇంట్లో పిల్లవాడి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. భర్త ఒక లెక్చరర్ కానీ పిల్లవాడు అడుగుతున్నటువంటి వస్తువులు కొనేంతగా జీతాలు రావు, డబ్బులు అవసరం పెరిగిపోతూ ఉంటుంది, ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది ఇళ్లలో.
ఇంట్లో. ఈ ప్రెజర్ ఎలా మీట్ కావాలి, ఫైనాన్షియల్ ప్రెజర్ అనే దీనిలో నెమ్మదిగా ఒక పనిగానే ఆ అమ్మాయి అటువైపుకి వెడుతుంది, నెట్టివేయబడుతుంది. అది ఆయన సూచనప్రాయంగా చెప్పాడు ఆ సినిమాలో. దాన్ని ఇంకొంచెం లార్జర్ స్కోప్లో పిల్లలకి రోజువారీ ఆ స్కూళ్ళ వాళ్ళు అడుగుతున్నటువంటి డబ్బులు మెయింటైన్ చేయటం కోసం, వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీలో చేర్చకపోతే, వీళ్ళు అనుకున్న స్కూళ్ళలో చదివించకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయంతో అప్పులు చేసి, ఆ మైక్రో ఫైనాన్స్ లాంటి వాటిలో అప్పులు చేసి, వాళ్ళు వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. శుక్రవారం రోజు పేమెంట్ అనుకోవడం, లేదా బుధవారం రోజు పేమెంట్ అంటే ఆ బుధవారం రోజు వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మెంబర్స్ అందరూ వచ్చి వీళ్ళ ఇంట్లో కూర్చుంటారు. అలాంటి తలకాయ నొప్పులు భరించటం కష్టం కాబట్టి వ్యభిచారం చేసైనా సరే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇళ్లలోకి వచ్చేసింది. ఒకప్పుడు ఈ ఆర్థిక సరళీకరణలకి ముందు ఈ వ్యభిచారం అనేటువంటిది ఒక పర్టికులర్గా ఒక ఏరియాకో దేనికో పరిమితం అయ్యేది. ఇప్పుడు సర్వవ్యాపితంగా మారింది. ఇలాంటి దారుణాలు చాలా ఉన్నాయి. అంటే గ్లోబలైజేషన్ మన దేశంలోకి ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇవి ప్రవేశించిన తర్వాత మానవ సంబంధాల్లోనూ విలువలలోనూ పతనం వచ్చినటువంటి పతనం అని నేను అనండి, పతనం అని నేను చూడలేదు దాన్ని, మార్పులు వాటిని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో చాలా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ప్రెజర్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏడుపు ఉంటుంది. వాటిని అర్థం చేసుకునే పరిస్థితి ఉందా సమాజంలో? మళ్ళీ సాంప్రదాయం కూడా పెరుగుతోంది ప్యారలల్గా. పెరుగుతున్న క్రమంలో బయట పడితే వాళ్ళని పరమ దారుణంగా చూస్తారు అదే పిల్లలు. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో సమాజం ఉంది, అది చాలా క్రాస్ రోడ్స్ అనే విషయాల్ని మాట్లాడగలిగి ఉండాలి సినిమా అనేది. అంటే ఇది కేవలం కొన్ని అంశాలను తడిమింది అంతే. గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా మన జీవితాల్లో జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని తడిమింది అంతే. మొత్తంగా సమాజం ఇలా ఎందుకుంది, ఇలా మారటం వెనకాల ఆర్థిక ప్రపంచం ఏమిటి, రాజకీయ ప్రపంచం ఏమిటి, సాంస్కృతిక ప్రపంచం ఏమిటి, వీటన్నిటినీ సమగ్రంగా మాట్లాడే ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సరిపోదు, ఇది చిన్న డోసు. ఉన్న పెద్ద జబ్బుకి ఈ డోసు చాలదు. ఇంకొంచెం ఈ డోసుకే జనాలు కంగారు పడిపోయి అతని మీద దాడులు చేసేస్తున్నారు. కాబట్టి ఇంకొంచెం పెద్ద బెత్తంతో కొట్టాల్సిన అవసరం ఉంది సమాజాన్ని. అందుకని గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా తీసినందుకు అతన్ని అభినందిస్తూనే ఈ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. లిమిటేషన్స్ ఉన్నప్పటికీ అతన్ని యాక్సెప్ట్ చేసేయాలి. అతని మీద జరుగుతున్నటువంటి దాడిని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పట్టించుకుని, అంటే సమాజాన్ని, ప్రపంచాన్ని పాజిటివ్గా అర్థం చేసుకుని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే అతని మీద జరుగుతున్న దాడుల్ని ఖండించడంతో పాటు వాటి మీద తిరిగి దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్పాల్సిన అంశము. అది చెప్పడం కోసమే నేను వచ్చాను ఇక్కడికి. ఓకే సార్, చాలా భిన్నంగా చెప్పారు సార్ ఇది గర్ల్ ఫ్రెండ్ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్.